హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 253. గత ఎపిసోడ్లో మనం చూసింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల హృదయంలో మాత్రం శాంతి రాలేదు. విజయం సాధించిన తమ వారిని కోల్పోయిన బాధ వాళ్లను వెంటాడుతుంది. అందులోనే ఒక ఘోరమైన నిజం బయటపడింది. కర్ణుడు వారి శత్రువు కాదు, వారి అన్నయ్య అని తెలిసిన విషయం పాండవుల మనసును పూర్తిగా కదిపివేసింది. ఈ నిజం తెలుసుకున్న ధర్మరాజు రాజ్యాన్ని కూడా వదిలేయాలని నిర్ణయించుకొని వచ్చాడు. అయితే అర్జునుడు భీముడు మాత్రం ధర్మం అంటే పారిపోవడం కాదు, కర్తవ్యాన్ని నిర్వర్తించడం అని వాదించారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నిజమైన ధర్మం ఏది? రాజ్యాన్ని వదిలి వైరాగ్యం పొందడమా, లేక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవించడమా? అర్జునుడు చెప్పబోయే ఒక గొప్ప ఇతిహాసం ఈ సందేహాలకు సమాధానం ఇస్తుంది. ఆ కథ ఏమిటి? ధర్మరాజు నిర్ణయం ఏమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ను పూర్తిగా చూడండి. అర్జునుడు ధర్మరాజుకు తనకు తెలిసిన ఒక ఇతిహాసమును చెబుతున్నాడు, విను. పూర్వము కొంతమంది బ్రహ్మచారులు తమ తమ కులమునకు ఉచితమైన ఆచారములు వదిలిపెట్టి అడవులకు వెళ్ళారు. ఇంద్రుడు వారి మీద దయ కలిగి ఒక పక్షి రూపంలో వారి వద్దకు వెళ్ళాడు. మీరు ఎంచుకున్న మార్గం తప్పు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రహ్మచారులు ఆ పక్షిని ఒక మహాత్మునిగా ఎరింగి తమకు మంచి మార్గం ఉపదేశించమని అడిగారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు వారితో ఇలా చెప్పసాగాడు. చతుష్పాదములలో గోవు, శబ్దముల్లో మంత్రము, లోహముల్లో బంగారము, మనుషుల్లో బ్రాహ్మణుడు అత్యంత శ్రేష్టమైనవి వేదవిధులు చెబుతారు. కాబట్టి బ్రాహ్మణుడు మంత్రములను ఉపాసించి తనకు నిర్దేశించిన కర్మలు చేయడం అతని కర్తవ్యం. కానీ నిర్లక్ష్యం చేత కానీ, కోపం చేత కానీ, శోకము చేత కానీ తనకు నిర్దేశించిన విద్యక్త కర్మలను చెయ్యకపోవడం మహాపాతకం. అజ్ఞానులైన అర్ధహీనులు సన్యాసము గురించి తెలియక ఉభయభ్రష్టులవుతారు. ఎవరైతే గృహస్థ ధర్మమును పాటిస్తూ అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో అతనికి పుణ్యలోకములు అరచేతిలో ఉంటాయి. మంచి కర్మలు చేస్తూ వాటిని బ్రాహ్మణార్పణం చేసే మహాదానందం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ బ్రహ్మచారులు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి తమ తమ విద్యోక్త ధర్మలను నిర్వర్తించుటకు వెనక్కి వెళ్ళారు. కాబట్టి ధర్మరాజా, నీవు నీ రాజ్యమును జనరంజకంగా పాలించు, యజ్ఞ యాగములు చేసి పుణ్యలోకములు సంపాదించు అని పలికాడు. తర్వాత నకులుడు ధర్మరాజు మనస్తాపనను నివారించుటకు ఇలా అన్నాడు. అన్నయ్య, బ్రాహ్మణులు వారి విద్యుక్త ధర్మమైన వేద విద్యను చేసి పాపం నుండి విముక్తి పొందుతారు. కేవలం యజ్ఞ యాగాలు మానినందున ఏమి ప్రయోజనం ఉంటుంది? ఫలాపేక్ష లేకుండా ధనమును సంపాదించి యజ్ఞ యాగాదులు చేసి బ్రాహ్మణులు తృప్తిపరిచిన అది నిశంకు ప్రవృత్తి అవుతుంది. కానీ మనలో ఉన్న కామక్రోధములను, శోక మోహములను విడిచిపెట్టకుండా అడవులకు పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏమి ఉన్నది? అది కూడా కాకుండా ఒక పక్క గృహశాస్త్రమ ధర్మమును, మరో పక్క బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసమ ధర్మములను తూలదండములో వేసిన గృహశాస్త్రము వైపు తూగుతుంది. క్షత్రియులు ధనమును కూడా పెట్టి దానిని క్రతువులు చేయకపోతే పాపం వస్తుందని వేదములు చెబుతున్నాయి కదా. గాఢాంధకారపు బంధురమైన ఈ విశాల విశ్వంలో వెలుగునిచ్చేవాడు ఆ ఈశ్వరుడు. అతడే ఈ వర్ణ వ్యవస్థను, ఆశ్రమ ధర్మాలను ఏర్పాటు చేశాడు. కర్మయోగ విషయములన్నీ ఆయన కల్పనలే. ఈ యుద్ధము ఆయన కల్పించినది. ఈ యుద్ధం వల్ల కలిగిన శోకములు భగవంతుడు ఏర్పరిచినవి. ఆశ్రమ ధర్మములు విడిచిపెట్టడం న్యాయమా? ఇంకా యుద్ధంలో కలిగిన హింస వలన పాపం వచ్చిందని అంటున్నావు. మనకు ముందు ఈ భూమిని ఏలిన చక్రవర్తుల్లో ఎవరైనా యుద్ధములు చేయకుండా, హింస చేయకుండా రాజ్య పరిపాలన చేశారా? వారందరూ మంచి గదులు పొందలేదా? నీవు కూడా యుద్ధం వలన పాపం అంటకపోతే ఉత్తమ గదులు లభిస్తాయి. క్షత్రుని పాలనలో ప్రజలు రక్షణ కోరుకుంటారు. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన పరిస్థితులు కల్పించడం రాజు విధి. ఆ విధి నెరవేర్చకపోవడం పాపం కాదా? దాన ధర్మములు చేయడం క్షత్రియ ధర్మం. అర్హులైన వారికి నీవు దాన ధర్మములు చెయ్యాలి. అవన్నీ వదిలి అడవులకు పోతానడను నీ వంటి ఉత్తములకు భావ్యమా అని పలికాడు నకులుడు. తర్వాత సహదేవుడు లేచి, అన్నయ్య, మానవుడు పైన ఉన్న కోరికలు విడిచి జీవించిన అది మోక్షం కలిగిస్తుందా? అన్నయ్య, నువ్వు కూడా శారీరక సుఖములు వదిలిపెట్టి నీ వంశ ధర్మం నిర్వర్తించు. మమత బంధమును, మమత లేకపోవడం మోక్షమును కలిగిస్తాయి. ఈ రాజ్యమును వదిలిపెట్టి నువ్వు అరణ్యంకు వెళ్ళినా నీ దైనందిన జీవితానికి కావలసిన వస్తువుల మీద మమకారం వదిలిపెట్టలేవు కదా. ఇదే సంసార చక్రమున మూలం కదా. అన్నయ్య, నీవు నా చుట్టము, పక్కము, చెల్లి, తండ్రి, తల్లి, గురువు, దైవము కాబట్టి నా మాటలు విని నీ మనసు మార్చుకో.
నేను చెప్పినది అబద్ధమో నిజమో నాకు తెలియదు, కానీ నా మాటలు భక్తితో కూడినవి కాబట్టి నా పలుకులు కరుణతో విశ్వసించు అని పలికాడు. నకుల సహదేవులు చెప్పిన మాటలు సావధానంగా విన్నాడు ధర్మరాజు. కానీ ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు. అప్పటిదాకా పెదవి విప్పని ద్రౌపది లేచి ధర్మరాజు వద్దకు వచ్చి, నాదా, నాకు అనుమతి ఇచ్చిన నా తోచిన మాటలు చెప్పెదను అని ధర్మరాజు అనుమతితో ఇలా చెప్పసాగింది. నాదా, మనము అడవుల్లో ఉన్న రోజులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అజ్ఞాతవాసములు పరిసమాప్తి కాగానే సుయోధనుని చంపి మన రాజ్య సంపదలను తిరిగి అనుభవించదము అని మీరు మీ తమ్ముళ్లను అనుభవించలేదా? మీరు చెప్పిన ప్రకారం సుయోధనుని చంపి మీరు రాజ్యమును కైవసం చేసుకున్నారు. కానీ అన్న మాట మరిచి రాజత్యాగం చేసి అడవులకు పోతానంటున్నారు. ధర్మము సత్యము వ్రతముగా పెట్టుకున్న మీరు ఈ ప్రకారం పలకడం న్యాయమా? రాజు ఎప్పుడూ పేద మనసుతో ఉండకూడదు. రాజు తన రాజ్యమును ప్రజలను రక్షించాలి. దుర్మార్గులను నిర్దయగా శిక్షించాలి. సన్మార్గులను దయతో రక్షించాలి. బ్రహ్మదేవుడు క్షత్రియుల లోకాన్ని రక్షించడానికి సృష్టించాడు. రాజు మానుష రూపంలో ఉన్న దేవుడు. అలాంటి రాజు చేతకాని వాడైతే దుర్మార్గులు విజృంభిస్తారు. రాజునందు దేవుడు దండనీతిని ప్రతిష్ఠించాడు. అపరాధులు శిక్షించడం రాజధర్మం. దానివలన ఇహపరము సిద్ధిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడినైనా శిక్షించడం రాజధర్మం. అదే రాజధర్మమును నీవు నిర్వర్తించావు. రజస్వలను ఏకవస్త్రమైన నన్ను సభకు ఈడ్చుకుని వచ్చి వలవలు ఊడదీసి తన తొడ చూపించి అవమానించిన దుర్యోధన దుశ్శాసన కర్ణులను నీవు ఒక రాజుగా శిక్షించావు. ఇది పాపం కాదు. దానికి నీవు చింతించాల్సిన పని లేదు. విషప్రయోగం చేసిన వాళ్ళను, గృహ దహనం చేసిన వాళ్ళను, రాజకీయ రహస్యాలను బహిరంగపరిచిన వాళ్ళను, హంతకులను, పరసతిని కోరిన వాడిని, బంధువులను చంపిన వాడిని దండించడం రాజధర్మం. అది పుణ్యకారము కూడా. ఇంకో మాట, దండించదగ్గ వాళ్ళను దండించకపోవడం మహాపాపం. రాజు దండనీతిని అమలుపరచడం వల్ల పేదలకు, సాధులకు, తాపసులకు మేలే జరుగుతుంది. వారికి రక్షణను కల్పిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన రాజు బ్రాహ్మణుని వలె ఇంద్రియ నిగ్రహం పాటించడం ధర్మమా? కాబట్టి నీ మనసులో ఉన్న శంకను తొలగించు. నాదా, నా మాదిరి జీవితంలో కష్టపడ్డ స్త్రీ ఎవరైనా ఉన్నారా? కానీ నేను అన్నిటికీ సహించి గృహస్థ ధర్మం విడిచిపెట్టకుండా ఉండలేదా? కౌరవులు వారి గోతిని వారే తవ్వుకున్నారు. వారి పాపం వారే అనుభవించారు. దానికి మీరు బాధపడడం దేనికి? కాబట్టి మీరు రాజభారం వహించి ప్రజలను జనరంజకంగా పాలించండి. యుద్ధనీతి గురించి నీకు తెలియనిది కాదు. పూర్వము బృహస్పతి, శుక్రుడు యుద్ధనీతిని లోకానికి తెలియజేశారు. ఆ ఆనతిని మీరు కూలంకషంగా అభ్యసించారు. దానిని మీరు ఆచరించండి అని వేడుకుంది ద్రౌపది. కృష్ణుడు మరలా అందుకుని ఇలా చెప్పాడు, ప్రజలను రక్షించాల్సిన రాజు దండనీతిని వదిలిపెట్టిన సన్యాసులు కూడా సన్మార్గాన్ని వదిలిపెట్టి అక్రమాలకు పాల్పడతారు. ప్రజలు ఒకరి ఆస్తులను, ధనాన్ని, భార్యలను మరొకరు అపహరిస్తారు. అరాచకం చెలరేగుతుంది. ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది. కాబట్టి దండనీతిని హింసగా తలచవద్దు. దుర్మార్గులను వధించిన రుద్రుడు, గోవిందుడు, ఇంద్రుడు, గుహుడు మొదలగు వారు పాపం పొందలేదు కదా. పైగా వారికి గౌరవాభిమానాలు లభించాయి. కాబట్టి అన్నయ్య, దండనీతి వలన అధర్మం నశిస్తుంది, ధర్మం వృద్ధి చెందుతుంది. అన్నయ్య, సామాన్య ప్రజలు కూడా తమ తమ దైనందిన కార్యక్రమాల్లో కూడా హింసకు పాల్పడతారు. మనకు తినే కాయల్లో, పండ్లల్లో, వీటిలో ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి కదా. వాటిని మనం చంపుతున్నాం కదా. మనము కందమూలములు కొరకు తవ్వుతున్నప్పుడు ఎన్నో జీవులు చస్తాయి కదా. అది పాపం ఎలా అవుతుంది? మన ప్రాణాలను నిలుపుకోవాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే హింస తప్పదు. భగవంతుడు కూడా ఒక ప్రాణిని మరొక ప్రాణికి ఆహారంగా సమకూర్చాడని మర్చిపోయావా? కాబట్టి అన్నయ్య, అన్యాయంగా, అధర్మంగా కాకుండా అవసరం కొద్దీ చేసే హింస అహింసతో సమానము. దుర్మార్గులైన శత్రువులను దండించడం హింస కాదు. మన తండ్రి పాండురాజు సంపాదించిన రాజ్యమును మనం తిరిగి పొందటము అన్యాయం ఎలా అవుతుంది? మనము ధర్మయుద్ధం చేశామో అధర్మయుద్ధం చేశామో ఆ దైవానికే తెలుసు. కాబట్టి ఆ చింతమాని దక్షుడివై ఈ రాజ్యాన్ని పరిపాలించు అని పలికాడు అర్జునుడు. ధర్మరాజులో చలనం లేదు. అది చూసి భీముడు ఇలా అన్నాడు, అన్నయ్య, నీవు అన్ని ధర్మాలు తెలిసినవాడు. మేము నీకు చెప్పే అంతటి వాళ్ళం కాదు. కానీ నా ఓర్పు నశించింది. అందుకని మరలా చెప్పాల్సి వస్తుంది. న్యాయ మార్గంలో సంపాదించిన రాజసంపదను విడిచిపెట్టడం పిరికితనం అనుకుంటుంది. ప్రజలు విన్ని మిమ్మల్ని పిరికివాడిని చూసినట్టు చూస్తారు, చేదరించుకుంటారు. కపట జీవితం పర్యవసానంగా మనం అందరం ఎన్నో కష్టాలు పడ్డాము, అవమానాలు పాలయ్యాము. కాబట్టి నీవు సత్యాన్ని నమ్ముకున్నావు, నేను నిన్ను అనుసరించాము. యుద్ధములో దుర్మార్గులను చంపాము. నీకు ఎలలేని కీర్తి లభించింది. మనకు సామ్రాజ్య లక్ష్మి దక్కింది.
అసలు మనం యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? కౌరవ సభలో భరించిన అవమానాలు, అడవుల్లో పడిన కష్టాలు, అజ్ఞాతవాసంలో కలిగిన శోకం, వీటి వల్ల కలిగిన దుఃఖం పోవడానికే శ్రీకృష్ణుడి నిర్ణయం మేరకు యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. యుద్ధం చేశాం. యుద్ధంలో మనము కౌరవుల్లో చావడం తథ్యమని అప్పుడు తెలియదా? మరి ఇప్పుడు శత్రువులు చచ్చారని బాధపడ్డం దేనికి? కాబట్టి అన్నయ్య, రాజ్యభారం వహించు, దుష్ట శిక్షణ చెయ్యి అని పలికాడు భీముడు. ధర్మరాజు భీముని మాటలు సావధానంగా విన్నాడు. తర్వాత ఏం చెప్పాడన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.